నీ పద సేవలో నీ పాద పూజలో, నీ పద సేవలో నీ పాద పూజలో పరవశముందగా వచ్చాము స్వామి, పరవశముందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా, అరుదించినవయ్యా ఆత్మదేవా, అరుదించినవయ్యా ఆత్మదేవా. నీ పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, మది పులకించే మలయా మారుతమే వింజామరులు వీయగా, మది పులకించే మలయా మారుతమే వింజామరులు వీయగా. విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో, విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో నీ పూజలు చేయగా వచ్చాము స్వామి, నీ పూజలు చేయగా వచ్చాము స్వామి. నీ పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. ఈ దివ్య బలి పూజ ప్రత్యేక విధంగా విజయవర్ధన్ కృతజ్ఞత బలిగా సమర్పిస్తున్నాడు. అదే విధముగా విజయ్ యాంటోనీ కుటుంబ తరపున కృతజ్ఞత బలిగా సమర్పిస్తున్నాడు. సిల్వియా వాళ్ళ ఫ్యామిలీ కృతజ్ఞత బలిగా, మరియు కరుణ వాళ్ళ కుటుంబ సభ్యులు కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం కావాలని కోరుకుంటున్నారు. అదేవిధముగా రజని వాళ్ళ కుమారుడు జీవన్ కుటుంబ సభ్యులు కుటుంబం సమాధానం శాంతి కొరకు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితోనూ ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రిస్తుయేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీసభ పునీత మత్తయాస్ వారి పండుగను కొనియాడుతుంది. యూదాస్ ఇస్కారియోతు యేసుక్రీస్తుని తన డబ్బు పిచ్చి వలన కోల్పోయి ఉరియేసుకుని చనిపోయిన తర్వాత ఆ స్థానమును నింపుటకు శిష్యులందరూ కూడా ప్రార్థనలో ఉండి దేవుని అడిగినప్పుడు దేవుడు ఎన్నుకున్న వ్యక్తి మత్తయాస్ గారు. దేవుడు ప్రతి ఒక్కరిని శాశ్వత ప్రేమతో ప్రేమిస్తున్నారు. దెర్ ఇస్ నో పార్షాలిటీ ఇన్ గాడ్స్ లవ్. కానీ మనం ఆ ప్రేమను గుర్తెరగగా మన సొంత ఆలోచన ప్రకారం దానితోనే నిలబడుతున్నప్పుడు ఆ ప్రేమను మనం పొందకుండా పోవటం మాత్రం కాదు, మన ఆత్మను కూడా కోల్పోవటానికి సందర్భాలు ఉన్నాయి. కనుక ఈ దివ్య బలి పూజలో యేసుని శిష్యుడుగా ఉండి కూడా చనిపోయిన యూదాస్ స్థానంలో మత్తయాసుని దేవుడు ఎన్నుకున్నాడు. మనం కూడా దేవుడితో ఉన్నామని పలుకుకొని
తలంచుకొని మన ఇష్ట ప్రకారం మనం జీవించినచో ఒకరోజు మన ఆత్మను కూడా మనం కోల్పోతున్న పరిస్థితిలో ఉన్నామని తలంచి గ్రహించి యేసుక్రీస్తుని ప్రేమను ఎప్పుడెప్పుడెల్లా మనం వదిలి ఆయన గాయపరిచాము ఆ సందర్భమన్నీ గుర్తెరిగి పాపమన్నీ పడుగుదాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపం ఉన్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపం చేసింది. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమ్మను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును మా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకుంటున్నాము. తల వంచి పాపమని పొందుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములన్నీ మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాం. కరుణామయుడైన తండ్రి, నీ ప్రేమకు నీ కరుణకు మేము పాత్రుడుగా ఉండినట్లుగా మమ్మల్ని దీవించు. పునీత మత్తీయాసుని ఎన్నుకొనిన నీ ప్రేమ మా మీద కుమ్మరింపబడునుగాక. తద్వారా నిన్ను వెంబడించి నిన్ను చేరు భాగ్యం ప్రసాదించుమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు మరియు 20వ వచనం నుండి 26వ వచనం వరకు. ఆ దినములలో రమారమి 120 మంది సహోదరులు ఒక చోట సమావేశమైరి. అప్పుడు పేతురు లేచి ఇట్లా నేను, సోదరులారా, యేసును పట్టుకొనిన వారికి దారి చూపిన యోధాన్ని గూర్చి పవిత్రాత్మ దావీదు నోటి ద్వారా పలికిన పరిశుద్ధ గ్రంథ ప్రవచనము నెరవేరవలసి ఉండెను. అతడు మనలో ఒకడై ఉండి ఈ పరిచర్య యందు పాలు పంచుకొనెను. పేతురు ఎక్కిన వారితో, ఏలైనా అతని ఇల్లు నిర్జనమగుగాక, దానిలో ఎవడను నివసింపకుండునగాక, వేరొకడు అతని పదవిని తీసుకునుగాక అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి మన ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్షిగా ఉండుటకు మనతో మరి ఇప్పుడు చేరవలసి ఉన్నది. ఆ చేరవలసిన వాడు యోహాను బాప్తిసమును ఇచ్చినది మొదలుకొని యేసు ప్రభు పరలోకమునకు కొనుకోబడిన దినము వరకును ఆయన మన మధ్య సంచరించవలసిన కాలమున మనతో ఉండిన వాడై ఉండవలేను అనెను. కావున వారు యూస్తు అను మారుపేరు గల బర్సబ్బా అనబడిన యేసోకు, మత్తీయు అను ఇరువురును ముందు నిలవబెట్టి ఇట్లు ప్రార్థించిరి. ఓ ప్రభువా, మీకు అందరి హృదయములు తెలియను. తన దారిలో పోవుటకు యోధ వదిలిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో ఎవరిని మీరు ఎన్నుకుంటారో మాకు తెలియజేయుడు అని ప్రార్థించిన పిమ్మట వారిద్దరిలో ఒకరిని ఎన్నుకున్నటకు చిట్లు వేసిరి. అప్పుడు మత్తీయ ఎన్నిక అయ్యను. కనుక అతడు 11 గురువులలో అపోస్తులతో లెక్కింపబడెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరూ.
వారిని తన ప్రజలను ఏలు పాలకుల సరసన కూర్చుండబెట్టెను. వారిని తన ప్రజలు ఏలు పాలకుల సరసన కూర్చుండబెట్టెను. మీరు ప్రభువును స్తుతింపుడు. ప్రభు సేవకులారా, ప్రభువును స్తుతింపుడు. ఆయన నామమును సన్నతింపుడు. ప్రభువు నామము ఇప్పుడును ఎప్పుడును స్తుతింపబడును గాక. అందరూ వారిని తన ప్రజలను ఏలు పాలకుల సరస్సున కూర్చుండబెట్టెను. సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు ప్రభువు నామము వినితింపబడును గాక. ప్రభువు జాతులన్నింటినీ మించినవాడు. ఆయన తేజస్సు ఆకాశమునకు కొని వెలుగొందుచుండెను. అందరూ వారిని తన ప్రజలను ఏలు పాలకుల సరస్సున కూర్చుండబెట్టెను. మన దేవుడైన ప్రభు వంటి వాడు ఎవడు? ఆయన మహోన్నత స్థానమున వసించును. ఆయనను క్రిందికి వంగి ఆకాశమును భూమిని పరికించి చూసును. అందరూ వారిని తన ప్రజలను ఏలు పాలకుల సరసన కూర్చుండబెట్టెను. ఆయన పేదలను దుమ్ములో నుండి పైకి లేపెను. దీనులను బూడిద నుండి లేవనెత్తెను. వారిని రాజుల సరస్సున తన ప్రజలను ఏలు పాలకుల సరస్సున కూర్చుండబెట్టెను. అందరూ వారిని తన ప్రజలను ఏలు పాలకుల సరస్సున కూర్చుండబెట్టెను. హల్లెలూయా. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 15వ అధ్యాయం వచనములు 9 నుంచి 17 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరు నా ఆజ్ఞను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ యందు ఉండ వలయునని, మీ ఆనందము పరిపూర్ణము కావలయునని నేను మీతో ఈ విషయములు చెప్పుచున్నాను. నేను మిమ్ము ప్రేమించినట్లనే మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారపోయే వాని కంటే ఎక్కువ ప్రేమ కలవాడు ఎవడునూ లేడు. నేను ఆజ్ఞాపించు వానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. తన యజమానుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలువక స్నేహితులని పిలిచెదను. ఏలైనా నేను నా తండ్రి వలన వినినదంతయు మీకు విశదపరిచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకున్నాను. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు వెళ్ళి అధికముగా ఫలించుటకును, మీ ఫలము నిలిచి ఉండుటకును మిమ్ము నియమించితిని.
మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలెననియు ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక. క్రీస్తు యేసునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత మత్తయ్య వారి పండుగను స్మరించుకొని ఆయన పేరిటిన దైవ ప్రేమను కూర్చి ధ్యానించుటకు ఈరోజు తల్లి శ్రీ సభ మనల్ని పిలిచి ఉన్నది. లూకా సువార్త 14వ అధ్యాయం 16వ వచనం నుండి యేసు ప్రభు ఒక ఉపమానమును పలుకుతున్నాడు. ఒక ధనవంతుడు విందుని తయారు చేసి, ఈ విందులో నాతో కలిసి భుజించుటకు, నా ఆనందములో పాల్గొనటకు రండి అని కొంతమందిని ఆయన పిలుస్తున్నారు. స్పెషల్ ఇన్విటేషన్. దానిలో కొంతమంది మాకు పనులు ఉన్నాయి, కొత్తగా పెళ్ళి అయింది, బర్రెలను చూసుకోవాలి అని ఒక్కొక్కరు ఎవరెవరు పిలువబడినారో ప్రతి ఒక్కరు కూడా పిలిచిన వాడు ఎవరు, పిలుపు ఏమిటి, దానిని మర్చిపోయి తన కార్యముని గొప్పగా చెప్పుకొని రాలేదు. ఆ రాజు చాలా బాధపడి, ఇంతగా ఏర్పాటు చేసి ఎవరు రాలేదే కనుక వీధికి వెళ్ళి ఎవరెవరిని చూస్తారో వాళ్ళందరినీ పిలువుము అని పిలిచి ఆ హాల్ మొత్తం నింపబడిన తర్వాత వారిలో ఒకరు ఈ పిలుపుకు తగిన విధంగా వస్త్రం ధరించుకోవాలని కూడా తెలియకుండా ఉండటం చూసి కోపపడ్డాడు అని అక్కడ రాయబడి ఉంది. పిలుపు దేవుని ఆశీర్వాదం. ఈ భూలోకంలో మనం జీవించటం పెద్ద గొప్ప కార్యం కాదు. ప్రతి ఒక్క జీవరాశులు జీవిస్తున్నాయి. కానీ దేవుడితో మనం సర్వదా పరలోకంలో జీవించాలి. అది చాలా ముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి పట్టణం మత్తయ్య గారిని దేవుడు ఎలా ఎన్నుకొన్నాడు శిష్యుల ద్వారా అనేది మనం చూసినాం. ఈరోజు సువార్త పట్టణం చాలా ముఖ్యమైన కార్యమును మనకు బోధిస్తుంది. అది ఏమనగా, నా ప్రేమలో నిలబడండి, అబైడ్ ఇన్ మై లవ్, నాతో కలిసి ఉండండి. 3 కార్యాలు యేసుక్రీస్తు పలుకుతున్నాడు. నన్ను ప్రేమించిన వాడు నా ఆజ్ఞలను పాటిస్తాడు. నన్ను ప్రేమించిన వారు ఆజ్ఞలు పాటిస్తున్నప్పుడు వారికి శాంతి ఉంటుంది, సంతోషం ఉంటుంది. 3 కార్యాలు: ప్రేమ, ఆజ్ఞలు, 3వది ఆనందం. అందుకే 12వ వచనంలో మనం చూసిన యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనం పలుకుతుంది, ఒక్కొక్కరిని ప్రేమించండి, నేను మిమ్మును ప్రేమించినట్లు. ఈ మాటను యేసు పలుకుతున్నాడు. తండ్రి నన్ను ప్రేమించినట్లు, నేను మిమ్ములను ప్రేమించినట్లు మీరు కూడా ఒకరికొకరిని ప్రేమించండి. దానికి అర్థం ఏమిటి? యేసుక్రీస్తు శిష్యుల్లో వీరు యోగ్యుడు అని పలుకుటకు, వీరు జ్ఞానవంతుడు అని చెప్పటకు ఎవరు లేరు. అందరూ చేప పట్టుకున్నవాడు, కుష్ఠరోగులు, మూర్ఖుడుగా తయారై జీవించిన వీరినే యేసుక్రీస్తు పిలిచారు. దీన్ని మనం చూడవచ్చు. రోమేర్ 5వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు మనం పాపులుగా ఉన్నప్పుడే పిలిచాడు. గాడ్ కాల్డ్ us when we were sinners. పునీతుడుగా ఉన్నాడు కనుక మనల్ని పిలవలేదు. He called us when we were sinners. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనం. యేసుక్రీస్తు లోకానికి వచ్చినదే పాపులను రక్షించుట కొరకు. పౌలు గారు అంటున్నాడు, అమాంగ్ ఆల్ ద సిన్నర్స్ ఐ యామ్ ద వర్స్ట్ సిన్నర్. పాపులందరిలో నేనే చాలా మోసమైన వాడు. కనుక ఒక వ్యక్తి పిలువబడుతున్నప్పుడు ఆ పిలుపు పరలోకం నుండి వచ్చింది కనుక ఏమైనా చేసి ఆ పిలుపుకి తగిన విధంగా తన జీవితాన్ని మార్చుకోవాలి. అందుకే ఒక వ్యక్తి ముత్యంని కనుక్కున్నాడు మాట. ఇది విలువైన ముత్యం, ఇది ఎట్లయినా సొంతం చేసుకోవాలని ఇంటికి వెళ్ళి తనకున్నది అన్నిటినీ కూడా అమ్మివేసి ఆ ముత్యముని పొందుకుంటారన్నమాట.
He loses everything. He sold everything in order to possess the pearl which is priceless. ఇంకొక వ్యక్తి పొలములో పని చేస్తున్నప్పుడు ఆయనకి ట్రెషర్ దొరికింది, పొక్కిషం. ఈ ఆయన కూడా వెళ్ళి తనకున్నది అన్నిటికీ కూడా అమ్మి ఆ పొలమునే కొనుక్కుంటారు. ఆ యజమానుడు ఏమనుకున్నాడు, బుద్ధిహీనుడు, ఇంత డబ్బు ఇచ్చి దీన్ని కొనుక్కుంటారు, దానిలో ఏమి ఉంది అని. కానీ మట్టి పాత్రములో పొక్కిషం ఉంది. ఈ శరీరములో దేవుడు ఉన్నాడు, దేవునికి సంబంధించిన శక్తి ఉంది. మనం యేసయ్యతో కలుస్తున్నప్పుడు ఆయన ఆజ్ఞలను పాటించుము ఆయన పలుకుతున్నారు. ఎందుకు తెలుసా? కొంతమంది డయట్లో ఉండాలి. ఎందుకు? డయట్ ఉండటం వలన వాళ్ళకి నష్టం కాదు, పరిపూర్ణ ఆరోగ్యం పొందుకుంటారు. వారు తీసుకున్న మెడిసిన్ కూడా వాళ్ళు మంచిగా పనిచేస్తుంది. ఇంకా 10 సంవత్సరం 20 సంవత్సరం ఆరోగ్యంగా ఉండటకు వారు కొన్ని నెలలు డయట్లో ఉండినా ఆనందం. మన రూల్స్ని పాటిస్తున్నప్పుడు మనకి ఏ అపాయం లేదు. when we forget to follow the rules, the result will be accident and the death. So my dear brothers and sisters, దేవుని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు సువార్త పట్ల యోహాను సువార్త 15:14 వచనం ఏం పలుకుతుందంటే, ఈ రోజు నుండి మిమ్మల్ని నేను సేవకుడు అని పిలువను, స్నేహితుడు అని పిలుస్తాను. ఈ విషయంలో మనం లోతుగా ధ్యానించిన యేసుక్రీస్తు అంటున్నాడు, సేవకుడికి యజమానుడు ఏం చేస్తున్నాడని ఏమి తెలియదు. ఎక్కడ వెళ్తాడు, ఎక్కడ వస్తాడు. మన కుటుంబ జీవితంలో భార్య భర్త మధ్యలో నీ పని చూసుకోనా, నా పని చూసుకోనా అంటే దానికి పెళ్ళి అవసరం లేదు. ఎక్కడ వాళ్ళు స్నేహితుడుగా ఉంటారో అక్కడ రహస్యంని దాచిపెట్టుకోరు. తనలో ఉన్న బాధను, కష్టమును, సంతోషమును, లాభమును, నష్టమును తన స్నేహితుడితో చెప్పుకుంటారు. తల్లి తండ్రి దగ్గర చెప్పలేని విషయం కూడా తన స్నేహితుడితో చెప్పుకుందాం. వాళ్ళతో అన్ని షేర్ చేసుకుందాం. ఎందుకనగా స్నేహితుడు అనేది ఒక ఉన్నత స్థానం. శిష్యులను దేవుడు మత్తయి సువార్త 3:13-14 వచనంలో వారిని ఎన్నుకొన్నాడని మనం చూసాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో చూసిన అపోస్తులని కొత్తగా పేరు పెడుతున్నాడు. ఈరోజు ఏమో స్నేహితుడు అంటున్నాం. చివరిగా యేసుక్రీస్తు పునరుద్ధానం తర్వాత వారు నది ఒడ్డులో వచ్చినప్పుడు బిడ్డలారా అని పిలుస్తున్నారు. ప్రతి ఒక్క స్టేజెస్ ఉంటాయి. విశ్వాసులు, శిష్యులు, అపోస్తలు, ఫ్రెండ్స్ అండ్ చిల్డ్రన్. మనం విశ్వాసులాగా మాత్రమే ఉండిపోయినా ఏ పరిస్థితుల్లో కూడా మనం దేవుని వదిలిపెట్టి వెళ్తాం. వి మస్ట్ ట్రై. మనకు మెల్లమెల్లగా చిన్న చిన్నగా ముందుకు కొనసాగటకు, అభిషేకంలో ఎరుగటకు మనం ప్రయాసపడాలి. 1 యోహాను 4వ అధ్యాయం 7వ వచనం పలుకుతుంది, ప్రేమ దేవుడి దగ్గర నుండి వస్తుంది. మనం సాధారణంగా ప్రేమ అని ఏమి అనుకుంటున్నామంటే, నాకు నచ్చిన వారిని, నేను చెప్పినట్లుగా నా మాటను వింటున్న వారిని, నాకు ప్రీతికరమైన వారిని నేను ఫ్రెండ్స్ అంటున్నాను. ఎవరెవరు నా మాట వినలేదో, నన్ను చిన్నగా తిట్టారో, నాకు చిన్నగా ద్రోహం చేశారో వారిని విరోధి అంటున్నాం. కానీ యేసు ప్రభు అట్లా తలంచలేదు. మనం పాపులుగా ఉన్నప్పుడే మనల్ని ఎన్నుకున్నాడు అన్నమాట. మిమ్మల్ని ప్రేమించిన వారిని ప్రేమించిన గొప్ప కార్యం ఏంటి? ఒక దొంగ కూడా ఇంకొక దొంగను ప్రేమిస్తున్నాడు, ఒక వ్యభిచారి కూడా ఇంకొక వ్యభిచారిని స్నేహిస్తున్నాడు. కానీ మీరు మీ స్నేహితులను కాదు, నీ విరోధులను ప్రేమించండి. మిమ్మల్ని కష్టమిస్తున్న వారి కొరకు ప్రార్థన చేయమని యేసుక్రీస్తు పలుకుతున్నారండి. హల్లెలూయా. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు ఎంతగా ఈ లోకంని ప్రేమించారంటే తన ఏకైక కుమారుని పంపించాడు. He sacrificed his only son for the sake of the world. యేసు ప్రభు మనల్ని ఎంతగా ప్రేమించారంటే ఈ సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్, తన ప్రాణంనిచ్చి నేను ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నానని కలువరిలో చూపించాను. ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి? యేసుక్రీస్తు ఈరోజు మన ప్రేమతో అవగాడిస్తున్నాడు. లవ్ వన్ అనదర్. కల్మషం లేని ప్రార్థనకి,
ప్రేమించండి. వారు చేశారు, నేను చేస్తాను కాదు, వారు ఎట్లాంటి వ్యక్తిగా ఉండినానో పర్వాలేదు, నీ ప్రేమించు, నా ప్రేమను నీ వారికి చూపించు. ప్రేమే దేవుడని 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనం చెప్తుంది. ప్రేమే దేవుడు. ఎవరిలో ప్రేమ లేదో వారిలో దేవుడు లేదు అని ఇది సత్యం. 1 కొరింథీ 13వ అధ్యాయం 1 నుండి 13. 1 కొరింథీ చాప్టర్ 13 వర్స్ 1 to 13. పరిపూర్ణంగా ఇంట్లో నుండి చదివి చూడండి. ప్రేమ సకలను భరిస్తుంది, నమ్ముతుంది, మన్నిస్తుంది, సెల్ఫిష్గా ఉండదు, పేరుని చెడగొట్టదు, వారు నాశనం అవ్వాలని తలంచదు. ఎట్లా నా వలన అందరినీ సంతోషపరచగలను, నా జీవితం ఇంకొకరికి ఎట్లా ఉపయోగం అవుతుందని వారు తలంచుకొని జీవిస్తారన్నమాట. ఎట్లా కోవతి తను తాను కోల్పోయి వెలుగిచ్చినట్లుగా ప్రేమ కలిగిన వ్యక్తులు తనకి ఏమైనా పర్వాలేదు, అందరినీ సంతోషపరచుకుంటారు. 2 రోజుల ముందు ట్రాక్టర్ బ్లెస్సింగ్ కొరకు వచ్చారంట. దిగుదిగుదం వచ్చేసారు. వారిలో తల్లి, కుటుంబం మొత్తానికి తల్లి సాధారణ చీర మురికి బట్టలతో, మిగిలిన వారు అందరూ కూడా జర కలర్ఫుల్ శారీస్. అప్పుడు నేను అనుకుని, ఏమా నీకు శారీ లేదు, వాళ్ళందరూ సంతోషం అండి, నాకు అది సంతోషం. నా పిల్లలు, నా మనవరాలు, నా మరది సంతోషం. ఇంకా దైవజనులారా, 1 కొరింథీ 13వ అధ్యాయం 13వ వచనం ఈరోజు మీ మనసులో పెట్టుకోండి. విశ్వాసం, నమ్మకం, ప్రేమ. దీనిలో ప్రేమ అతి ఉన్నతమైనది. ఫెయిత్, హోప్ అండ్ లవ్. లవ్ ఇస్ గ్రేటెస్ట్ థింగ్స్. గాడ్ ఇస్ లవ్. మత్తయ్య గారిని పండుగను కొనియాడుతున్న మనకు దేవుడు ఇస్తున్న సందేశం, ఒకరికొకరు ప్రేమిస్తారు. మనం జీవిస్తున్న చోటను పరలోకంగా మార్చుతాం. మనం ఎవరెవరితో మనం జీవిస్తున్నామో వారికి ప్రేమ ఇవ్వటకే వారు నీతో వచ్చినారు తప్ప దేవుడు వేరు దేనికి లేదు. కనుక ఈ సందర్భంలో మనం జీవిస్తున్నప్పుడే పరలోకంని స్థాపించు వ్యక్తులుగా మనం మార్చబడాలని ఈ పండుగ దినమున మనసారా వేడుకొందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రభువా గైకొను మా హృదయ కానుక. ప్రభువా గైకొను నా హృదయ కానుక. ప్రేమతో కరము చాచి స్వీకరించుము దేవా. ప్రభువా గైకొను నా హృదయ కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించు బలి సర్వశక్తి గల ప్రతి పితైన సర్వేశ్వరునికి ప్రీతిగారునట్లుగా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తున్న కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఆయుధుని మనిషి స్వీకరించుగాక. ప్రేమగల సర్వేశ్వర, ఆశీర్వదించుటకే మీరు ఆశపడుతున్నారు. మీ ఆశీర్వాదముని పొందుటకు తగిన పాత్రముగా మమ్మల్ని మార్చమని, మేము అర్పించిన ఈ కానుకను దయతో స్వీకరించుకోమని మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన ప్రభుడు అయిన దేవునికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోట నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. నీ వాకైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించుతివి. మమ్ము విమోచించుటకి నువ్వు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించు నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తమును చాచి శిలువపై శ్రమలను అనుభవించు. ఇట్లా అతడు మరణింపు సంఖ్యలకు ధరించి ఉత్థానమును అనుగరించిన కనుక దేవదూతలతోను పునితులతోను కలిసి
ఏక స్వరముతోని మహిమను స్తుతించుట ఇట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా ప్రభునామమున వేడుచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రుటకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మరణ ఈ కానుకలను పవిత్రపరచుమని నేను ప్రతిమాను కొనుచున్నాను. ఈ విధముగా ఇది మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు ఆగుగా. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకి ఇచ్చిచూ ఇట్లెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరం. ఆ విధమునే భోజనానంతరం పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకి చిచ్చు ఇట్లెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకి దారబోయను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. స్వామి మరణమును ప్రకటించదము, ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చుటకు వేచియుండుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సొగి అప్పమును రక్షణ పాత్ర మీకు సమర్పించుచున్నాం. ఈ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనం తెలుపుచున్నాం. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగుమము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుమని మేము ప్రతిమాలు పరుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోజి పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానముకి నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నికలేగు మరియమాతతోను, ఆమె భర్త యోసేపు గారితోను, పునీత అపోస్తులతోను, పునీత మత్తయాసు గారితోను, పునీత అంతోని వారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగా. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింపసాగుసిందము. మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగా, మీ రాజ్యం వచ్చునుగా, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులని మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపడునుగా, ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదించు. నీ దయా అనుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులు చేసి
అన్ని కలత నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమం నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపగా మీ తల్లి స్త్రీ సభ విశ్వాసం నిరీక్షింపు. ఈ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని ఐక్యంను అనుగ్రహింపు. యుగ యుగంలో జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభు యేసుక్రీస్తు నీ శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో ఉండుగాక. ఒకరికొకరు యేసుక్రీస్తు సమాధానం తెలుపుకుంటాము. సర్వేశ్వరుని కొరకు లోక పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచేయుము. సర్వేశ్వరుని కొరకు లోకం యొక్క పాపం పరిహరించు ప్రభువా, మాకు దయచేయుము. సర్వేశ్వరుని కొరకు లోకం యొక్క పాపం పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో దేవుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనం అందరం ధన్యులు. మన భుజింపబోతున్న యేసుక్రీస్తు శరీరత్వం మనం కాపాడి మనకు నిత్య జీవితం దయచేయునుగాక. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, పునిత మత్తయాస్ గారి పండుగను కొనియాడున ఈ రోజున పరలోక విందుతో మమ్మల్ని పోషించినందుకు వందం. ఈ పరమ విందు మాకు వసగుతున్న శక్తి చేత ప్రపంచంలో మేము ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క పోరాటంను జయించి నీ పరిశుద్ధ కుమారుని వెంబడించి నిన్ను చేరు భాగ్యము అందరికీ ప్రసాదించు. మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక, నీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ందరినీ ఆశీర్వదించి కాచి కాపాదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి దేవుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనాలు.